వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. ఆర్టీసీ రిమూవల్ కార్మికుల వేతలు వాస్తవానికి ఒకసారి చూసినట్టయితే తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన గాథలు మనం అనేక సార్లు ఫోర్ సైజ్ టీవీ ఇంతకుముందు ప్రజల ముంగట పెట్టడం జరిగింది, అధికారుల ముంగట పెట్టడం జరిగింది, ప్రభుత్వాల ముంగట పెట్టడం జరిగింది. ఎన్నోసార్లు వాళ్ళు తమ బాధలను చెప్పుకున్నారు. ఉద్యమాల ద్వారా, ఆందోళన ద్వారా, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి అనేక సార్లు వాళ్ళు వినతిలు చేసుకున్నారు, విన్నపాలు చేసుకున్నారు. అయినప్పటికీ కనికరం చూపని ప్రభుత్వాలు ఆనాడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేసుకోలేదు. వారిని ఎవరైతే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేశారో, సస్పెండ్ చేశారో, చిన్న చిన్న కారణాల సాకుతో వారిని సర్వీస్ల నుంచి తొలగించడం జరిగింది, సస్పెన్షన్ చేయడం జరిగింది, వారిని బదిలీ చేయడం జరిగింది. ఈ విషయంపై ఆర్టీసీ కార్మికులతో భుజానికి భుజం కలుపుతూ ఫోర్ సైజ్ టీవీ వారితో మేమున్నాం, మీ పోరాటాలలో, మీ ఆందోళనలో, మీ ఆవేదనలలో ఒక బాధ ఏదైతే ఉన్నదో మేము కూడా పంచుకుంటామని ఫోర్ సైజ్ టీవీ వారికి ఒక ఆశ్వాసం కల్పిస్తూ అనేక మార్లు డిబేట్లు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చాం. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా వారితో చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత కూడా వికాస్ రాజ్ స్పెషల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో లేఖ ద్వారా ఒక లెటర్ రాశారు విసి సజ్జనార్ గారికి. అలాగే దానికి సంబంధించింది మన ఆర్టీసీ కార్మికులైన ఆర్టీసీ సంబంధించింది ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దేవరాజన్ గారికి, అలాగే దివ్య దేవరాజన్ గారికి, అలాగే సంజయ్ కుమార్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ విషయంపై ఒక్కసారిగా కమిటీ నిర్వహించి మీరు వీరి విషయాలను తెలుసుకొని వీరిని రీఇన్స్టేట్ చేయండి, వారి అసలు ఎందుకు తొలగించారో, ఏ కారణాల చేత వాళ్ళని తొలగింపు చేయడం జరిగిందో, సస్పెన్షన్ చేయడం జరిగిందో అవన్నీ కారణాలు చెప్పి వారిని రీఇన్స్టేట్ చేయండి. 30 రోజుల పాటే వీరి మీద ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ లెటర్ కూడా మీకు మేము ప్రస్తుతానికి మన స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఈ విషయం పట్ల కనికరం చూపని ఆర్టీసీ యాజమాన్యం వారికి సంబంధించింది వారిని రీఇన్స్టేట్ చేయకపోగా 600 కార్మికులు ఎవరైతే ఇంతకుముందు గతంలో వారికి సస్పెన్షనో లేకపోతే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేశారో ఆ సంఖ్యను ఇంకా మరికొద్దిగా పెంచుతూ ఈరోజు 1100 మంది 1100 ఎంప్లాయీస్ను రిమూవల్ ఆర్ సస్పెన్షన్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఆర్టీసీలో ఎలక్ట్రిక్స్ బస్ తీసుకొచ్చారు. మన రాష్ట్ర రాజధాని అంటే హైదరాబాదులో ఎలక్ట్రిక్ బస్సులు నడిపించడానికి ప్రభుత్వం ఏర్పాటు మొత్తం పూర్తి చేసింది. దానికి 2000 బస్సులు కూడా వచ్చేసాయి. ఆ నేపథ్యంలోనే ఆ ఆర్టీసీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులను కేవలం ప్రైవేట్ ఉద్యోగస్తుల ద్వారా, ప్రైవేటు బస్సులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ డ్రైవర్ల ద్వారా నడిపిద్దామనే ఒక సాకుతో ఈరోజు 1100 మందిని ఆర్టీసీ నుంచి వెళ్ళి ఒక దఫాల మాదిరిగా ఫేజ్ వైజ్గా తీసుకోవడం జరిగింది. ఒక ప్రధానమైన కుట్ర జరుగుతున్నట్టుగా భావిస్తున్నాం. ఏ కుట్రనైతే తిప్పికొట్టి ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ ఆందోళన చేపడుతున్నారో ఆ ఆందోళనను పక్కదోవ పట్టించి ఖచ్చితంగా విలీనం చేస్తాము, మీకు కావాల్సిన హక్కులను ఎక్కడగుల కాలరాయం, మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేస్తాను అని చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వాలు ఈరోజు వారికి అంతా మొండి చేయి చూపుతున్నది. ఈ విషయంలో ఈరోజు మనతో మాట్లాడడానికి ఈ విషయంపై అసలు వాస్తవానికి ఎందుకు వారి నుంచి రిమూవల్ ఫ్రమ్ సస్పెన్షన్ ఫ్రమ్ సర్వీసెస్ చేశారో వారి గాథలేంది, ఇంకొక చాలా ఆలోచింపజేసే విషయం ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఎవరైతే రిమూవల్ చేశారో, ఎవరైతే తొలగించబడ్డారో విధుల నుండి వారికి సంబంధించిన 16 మంది ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుల బాధ, ఆ సంక్షోభానికి గురైన తర్వాత వారు ఆ బాధలు భంచర్ యొక్క ఆర్టీసీకి సంబంధించిన 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆత్మార్పణం చేసుకున్నారు. ఎవరు బాధ్యులు వీదానికి? ఈ విషయంపైనే ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమే ఆర్టీసీ ఎంప్లాయీస్ వేతలు. ఇందులో ప్రధానంగా మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు, అలాగే ఆర్టీసీ సంఘం నాయకులైనటువంటి హనుమంతు ముదిరాజ్ గారు, టీజేఎంయు ప్రధాన కార్యదర్శి, వారు మనతో జూమ్ లైన్లో ఉన్నారు. అలాగే దుగ్గ రాజేంద్ర గారు, ఆర్టీసీ నుంచి తొలగించబడ్డ కార్మికుడు నాయకుడు, అతను కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు జూమ్ లింక్లో. అలాగే కుమ్మరి గంగాధర్ గారు, వారు కూడా ఆర్టీసీ నుంచి తొలగించబడ్డ ఒక కార్మికుడు. అలాగే ఈరోజు ఒక ఆర్టీసీ కార్మికుని సతీమణి
కల్పన గారు కూడా ఈరోజు చార్మినార్ బస్ డిపో నుంచి వెళ్ళి వారికి తొలగించబడ్డ కార్మికుని సతీమణి కూడా ఈరోజు మనతోటి సోదరి కల్పన గారు కూడా ఈరోజు మన జూమ్ లాంక్లో మాట్లాడడానికి సిద్ధమయ్యారు. ఫస్ట్ మనం ఒకసారి సోదరిమణి కల్పన గారితోనే మనం మొదలు పెడదాం. ఎందుకంటే వారు ఎంత ఆవేదనలకు గురి అవుతున్నారో ఆ ఆవేదనను వారి దగ్గర తెలుసుకున్న తర్వాతనే మనం చర్చలోకి వెళ్దాం. కల్పన గారు, ఈరోజు మీ పరిస్థితి ఏంటి? మీ భర్తను తొలగించడానికి అసలైన కారణాలు ఏంటి? ముందుగా అందరికి నమస్కారం సార్. ముందుగా ఫోర్స్ టీవీకి నిజంగా బాగా సార్, ఎందుకంటే కష్టాలన్నిటికీ మీరు కొంచెం అండగా నిలబడి ఈ ఆర్టీసీ కార్మికులను ఎవరైతే ముందుకు తీసుకుపోతారో నిజంగా అభినందనీయం సార్. అయితే సార్ ఎవరైతే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళు తమ ఫోన్లను మ్యూట్ లో చేసుకోండి సార్. మీ సమస్యలను ప్రజలకు ప్రభుత్వానికి తీసుకురావడానికి ప్రోత్సహిస్తారు. మీరు మ్యూట్ చేయండి సార్. ఎవరైతే ఇతరులు ఉన్నారో తమ ఫోన్లను, దుగ్గు రాజేందర్ గారు మీ ఫోన్ను మ్యూట్ చేయండి. మీ ఎప్పుడైతే మాట్లాడే అవకాశం వస్తుందో అప్పుడు మాత్రం అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. ఈ సమస్యలను ప్రభుత్వానికి సీరియస్గా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న పోర్ట్ సైజ్ టీవీని సహకరించండి. కల్పన గారు, గో హెడ్ సార్. ముందుగా తెలంగాణ కోసం పోరాడిన మొదటి సంఘాలలో ఆర్టీసీ సంఘం నిజంగా కూడా ఆర్టీసీ లేకపోతే కూడా బహుశా తెలంగాణ రాకపోయి ఉంటుందేమో అని నా ఉద్దేశం సార్. 40 రోజుల సకల జనుల సమ్మెతోటి ఆర్టీసీ డిపోలను ఎక్కడికక్కడ స్తంభింపజేసి ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ వస్తే మా జీవితాలు మారితే ఇంకా ఏదో జరుగుతాయన్న ఆశలతోటి మా వాళ్ళు ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించితే, తెలంగాణ వచ్చినాక ఎన్ని రోజులు సార్, ఒక్క జీతం కూడా రాదు సార్. మాకైతే నిజంగా చెప్పాలంటే ఏ కారణంతో తీసేసిరో తెలియదు. తెలంగాణ రావడంతో ఉద్యోగుల ఆశల మీద నీళ్ళని చల్లుకుంటూ ప్రత్యేకంగా ఈ ఆర్టీసీ సంస్థ మీద పడి అన్యం పుణ్యం తెలియని అమాయకంగా ఆర్టీసీ ఉద్యోగులను అన్యాయంగా సార్, అసలు కారణాలు ఏందనేది కూడా జెన్యూన్ గా చెప్పకుండా సంస్థలను, యూనియన్లను తీసేసి మా సమస్యలను చెప్పుకోకుండా చేసి అన్యాయంగా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసిరు సార్. తీసేసిన తర్వాత సార్ మా బాధలు నిజంగా చెప్పాలంటే మాటలు కూడా రావు సార్. అట్లాంటి వేదనలో మేము పడి ఎంతో మంచి ఉద్యోగం చేసుకొని ఒక జీవితాలు మంచిగా సాగుతున్నటువంటి జీవితాలల్లా ఒకటే సార్ ఒక అలజడి లాగా సార్ మా జీవితాలలో నిప్పులు పోసినట్టు చేసింది సార్. సోదరి, ఇప్పుడు ప్రధానమైన కారణం ఏంటి? ఇప్పుడు మన మిత్రుని మీ భర్తకు తొలగించడానికి కారణాలు ఏమని చెప్తున్నాయి ప్రభుత్వం? ఆర్టీసీ యజమాన్యం ఏమని చెప్పని తొలగించింది సార్? ప్లీజ్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానివ్వండి, ముదిరాజ్ గారు మీ ఫోన్ను మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. తర్వాత మీ దగ్గర వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడుతురు కానీ. కమాన్, గో హెడ్ కల్పన గారు. సోదరి గారు, చిన్నవి టికెట్ కారణాలు అని చెప్పారు సార్. కేసులని అంటారు. ఇప్పుడు ఫెస్టివల్స్ మా హస్బెండ్ ముస్లిం సార్. అప్పుడు దసరా, దివాళీ సందర్భాలలో వచ్చినప్పుడు వాళ్ళకు హిందూస్ కొంచెం లీవ్స్ ప్రొవైడ్ చేసి వీళ్ళకు డబల్ డ్యూటీలు వేస్తే పబ్లిక్ రష్ ఎట్లా ఉంటుంది సార్ బస్సులలో? ఆ రష్ తోని టికెట్ ఒకరు తీసుకొని ఒకరు తాగి ఒకరు అట్లుండి టికెట్ తీసుకోకపోతే కూడా సార్ ఏది జరిగినా కూడా కండక్టర్ ఒకటే బాధ్యుడా సార్? మా హస్బెండ్ కండక్టర్ సార్. కండక్టర్ ని బాధ్యుని చేసి అనవసరంగా మా ఆయనని రిమూవ్ చేసేసిరు సార్. సస్పెండ్ సార్ రిమూవల్ చేసేసిరు సార్. రిమూవల్ చేసి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి సార్, రిమూవ్ అయినాక ఎన్ని నెలల నుంచి మా ఆయన నేను కాపాడుకోవాలంటే ఎంత కష్టపడ్డాను తెలుసా సార్? ఆ అవమానం తోటి ఏదో చేసుకోవాలి, నాకు ఇంత అవమానం జరిగింది, నేను బతకలేను, నేను ఉండలేను ఇక్కడ, నా తోటి స్నేహితుల ముందు అందరి ముందు ఇజ్జత్ పోయిందని వాళ్ళు బాధపడుతుంటే సార్, ఒక్కొక్కరు నిద్ర లేని రాత్రులు గడిపి ఎంత కాపాడుకోవడానికి ట్రై చేసినా మాకు తెలుసు సార్. మేమేదో చిన్న చితక జీవితాల నుంచి మేము బయటకు వచ్చినాం సార్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక ఆదర్శ దంపతులుగా ఉన్న ఒక కండక్టర్ భార్య ఆవేదన, కల్పన గారి బాధను మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఒకసారి మనం చూసినట్టయితే ఏదైతే ఒక చిన్న సాకుతోనే ఆమెను ఉద్యోగం నుంచి ఆమె భర్తను ఉద్యోగం నుంచి తొలగించబడ్డా అని చెప్తున్నారు. దీనికి ఒక ఆదర్శంగా జీవిస్తున్న ఒక కుటుంబాన్ని ఎంత చిన్నరవందర చేసిరో మనం గాథ వింటున్నాం. కల్పన గారు చెప్పండి, దీనికి మీరు ఇంతకుముందు వినతి పత్రాలు ఇచ్చారా యజమాన్యానికి? యజమాన్యం దాని మీద ఎలా రిప్లై ఇచ్చింది మీకు? సార్ యజమాన్యాలు అంతకు ముందు డిపో పెట్టిండు, తర్వాత ఆర్ఎం కాపీలు అవన్నీ చేసినా కూడా ఏం ఫలితం లేకుండా పోయింది సార్. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీవితాలు ఏమన్నా ఆశలు నిండుతాయని ఎదురు చూసుకుంటున్నాం సార్. వచ్చిన తర్వాత ఈ ప్రజావాణిలో అప్పీల్ పెట్టినాం సార్. ప్రజావాణిలో అప్పీల్ పెట్టినాము. తర్వాత వాళ్ళు మళ్ళీ కాల్ చేసిరు, మీ లిస్ట్ ఉంది, మీ పేరు ఉంది, తర్వాత జీవో వచ్చింది, మీకు అందరికి ఇచ్చినాం
అన్ని చెప్పిర్రు సార్. బస్ భవన్కి వెళ్ళినాము, అక్కడికి కూడా వెళ్ళి ఎవరిని బతిమలన్నా కూడా గవర్నమెంట్ జీవో ఇచ్చిన తర్వాత ఈ సజ్జనార్ సార్ ఎందుకు ఇస్తలేడు మరి మాకైతే అర్థమైతలేదు సార్. మేమేమన్నా లక్షల జీతాలు ఉండాలా సార్? వీళ్ళేమన్నా రోజు కూలి చేస్తే జీతాలు పడ్డట్టుగా వాళ్ళ జీతాలు సార్. పిల్లల్ని పెట్టుకుని చిన్న చిన్నగా మా ఫ్యామిలీ కష్టాలు మాకు తెలుస్తాయి సార్. ఒకసారి చూస్తే ఉద్యోగాలు పోయి లోన్లు తీసుకొని మా జీవితాలను చీకట్లు చేసిరు సార్. పర్వాలేదు, కనీసం మా పిల్లల మొహాలన్నా చూడాలి కదా సార్. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం కుమ్మరి గంగాధర్ గారి దగ్గర వెళ్దాం. గంగాధర్ గారు, అసలు మీ ఆవేదన ఏంది? మిమ్ములను ఎందుకు ఉద్యోగం నుంచి వెళ్ళి తొలగించబడ్డది? గంగాధర్ గారు. గంగాధర్ గారు, మీ ఫోన్ను అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నా మాట వినబడుతుందా? రైట్, ఇదే విషయంపై దుగ్గు రాజేందర్ గారు వచ్చారండి. రైట్, మనం ఒకసారి కార్మిక నాయకుడు అయినటువంటి హనుమంతు ముదిరాజు గారు మనతో వచ్చారు. కార్మిక నాయకుని కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా బ్రహ్మాండంగా ఒక నాయకునిగా ఎదిగినటువంటి హనుమంతు ముదిరాజు గారు ప్రస్తుతం ఏదైతే మనకు ఒక సోదరిమని ఎట్లయితే చెప్పిందో, ఒక చిన్న కారణం చేత ఆమెను ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికును ఆ గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వినతి పత్రం ఇచ్చినప్పటికీ వారికి ఉద్యోగంలో తీసుకోకపోవడానికి కారణాలు ఏమంటారు మీరు? హనుమంతు గారు. ముందుగా ఫోర్ సైట్ టీవీకి సార్, డోంట్ మైండ్, కెన్ యూ స్టాప్ యువర్ వెహికల్ సార్? మాట్లాడండి సార్. అయితే ఫోర్ సైట్స్ టీవీకి ముందు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే సరే ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యల గురించి ఈరోజు మొత్తము ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొదటగా ఈరోజు ఆర్టీసీలో చిన్న చిన్న కారణాలతోటి ఈరోజు చాలా మంది కూడా సస్పెండ్ అవుతున్నారు, తర్వాత రిమూవ్ అవుతున్నారు. రిమూవ్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. వాస్తవంగా యాజమాన్యము చూడాలి. ఎందుకంటే ఏమన్నా ఉంటే సస్పెన్షన్ పీరియడ్ లో కొంత పనిష్మెంట్ ఇచ్చి డ్యూటీ ఇస్తే సరిపోతుంది. కానీ రిమూవల్ అనేది కలెక్టెడ్ రీఇష్యూ లేకపోతే ఏదో పెద్ద పెద్ద తప్పులు చేస్తే ఆ యొక్క రిమూవ్ చేయాలి. కానీ ఆర్టీసీలో చిన్న చిన్న తప్పులకు మరి రిమూవ్ చేయడం అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీలో ఇటువంటి పద్ధతి సమూలంగా మారవలసిన అవసరం ఉంది. అందుకే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో అన్ని సదుపాయాలు వచ్చేస్తాయి. మరి అటువంటిది తప్పకుండా ఇప్పుడు మనకు కావాల్సిన అవసరం ఉంది. అయితే మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆర్టీసీలో పనిచేస్తూ రిమూవ్ అయిన వాళ్ళు మరి చాలా సార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేశారు. సార్, వాళ్ళ ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం లేదు. కానీ ఈ రోజు స్పందించాల్సిన ఎండి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎండి గారు తప్పకుండా స్పందించాలి. అయితే ఎండి గారిని స్పందించడానికి మరి మన రవాణా శాఖ మంత్రి గారు ప్రభుత్వం కూడా మరి అనేక సార్లు కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. కానీ మరి ఎండి గారు మరి వీరిపైన సానుకూలంగా స్పందించడం లేదనేది మరి అందరూ కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 1000-1100 మంది రిమూవ్ లో ఉన్నారు. మరి కొంతమందికి అప్పీల్లో ఎవరైతే ఉన్నారో, అంటే ప్రజెంట్ డివిఎం అప్పీల్ కానీ లేకపోతే ఆర్ఎం అప్పీల్ కానీ లేకపోతే ఈడీ అప్పీల్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి కన్సిడరేషన్ చేసారు కొంతమందికి. అయితే చాలా మంది రిమూవ్ అయ్యి ఆల్రెడీ కొంతమంది కోర్టులో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే కోర్టులో వేయకుండా రిమూవ్ అయి ఉన్న వాళ్ళు కానీ ఈరోజు అట్లే ఉన్నారు. అంటే వారి విషయంలో ప్రభుత్వము నిజంగా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే తప్ప ఎండి గారు మరి ఏ నిర్ణయం తీసుకోడు. మరి ప్రభుత్వం కూడా ఎండి గారి పైన వదలకుండా వీళ్ళను కన్సిడర్ చేయండి అని మన రవాణా శాఖ మంత్రి గారు మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మన ఆదేశాలు ఇస్తే వీరు ఎవరైతే రిమూవ్ అయినరో ఇప్పుడు మొదలే ఆర్టీసీలో అనేక ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ భర్తీ కావాలంటే ఈరోజు తప్పకుండా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వము ఈ డ్యూటీలు ఎవరెవరైతే పోయినా వాళ్ళందరూ కూడా డ్యూటీ ఇస్తే నిజంగా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మరి ఈ సందర్భంగా వాళ్ళు చాలా సార్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే యూనియన్లు ఈరోజు మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యూనియన్లను తీసేసింది కాబట్టి ఆ తీసేసినప్పటి నుంచి అసలు ఆర్టీసీలో సమస్యలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఇప్పుడు అగమ్య గోచరంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ మరి ఈరోజు ఉన్నారు. ఈ పరిస్థితులకు కారణం గత ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం వచ్చి కొంత మేలు చేస్తుంది అనేటువంటిది మేము కూడా ఆశించాం. అయితే ఆశించిన ఫలితాలు పూర్తిగా రావట్లేదు.
మరి ఈరోజు మేము కూడా మరి ఈ యొక్క ఇటు విషయంలో రిమూవ్ అయిన చాలా మంది రిమూవ్ అయ్యారు కాబట్టి ఆర్టీసీలో వాళ్ళను డ్యూటీలకు తీసుకునే విధంగా ప్రభుత్వము చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇటు విషయంలో మేము రవాణా శాఖ మంత్రికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి వీరు ప్రగతి భవన్ చాలాసార్లు వెళ్ళడం జరిగినది. మరి అయినప్పటికీ కూడా అక్కడ స్పష్టమైన ఆదేశాలు అయితే రావడం లేదు జమీల్ గారు. రైట్, ఇదే విషయంపై ముదిరాజ్ గారు ప్రస్తుతం ఏది హనుమంత్ ముదిరాజ్ గారు గతంలో ఏదైతే ఆందోళన చెప్పారో జాగ్గా మీరు అధ్యక్షన వహించేసి దీన్ని ఆందోళన చేపట్టి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు స్వయాన మిమ్మలను ఒకసారి ఆశ్వాసం కల్పించారు. ఆశ్వాసం కల్పించిన తర్వాత ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ ఆందోళన ఏదైతే మీరు సమ్మెకు వెళ్తున్న సమయంలోనే ఆ సమ్మెను విరమించుకోండి, మేము ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చెప్పినప్పటికును ఈరోజు మళ్ళా పరిస్థితి అలాగే ఎక్కడ చేసినా గొంగడి అక్కడనే ఉన్నట్టుగా ఈరోజు రేపు ఈ రిమూవల్ చేసిన కార్మికులు బస్ భవన్ ఎదుట ఆందోళన చేపట్టబోతున్నారు. దీనికి మీ జాగ్ కూడా వారికి సహాయం అంటే వారికి మద్దతు పలికిందా అండి? ఇప్పుడు ఏదైనా సరే ఆర్టీసీలో ఉద్యోగంలో చేస్తున్న వారి గురించి, అదేవిధంగా సస్పెండ్ అయిన వాళ్ళ గురించి, రిమూవ్ అయిన వారి గురించి మేము స్పష్టంగా కూడా అన్ని కూడా ఎజెండాలో పెట్టడం జరిగినది. అయితే దానిపైన మరి ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కానీ, ఎండి గారు కానీ ఎక్కడ కూడా యూనియన్ నాయకులతోటి మరి పూర్తిగా స్పష్టంగా మరి చర్చించలేదు. అంటే తప్పకుండా పరిష్కారం చేస్తామని మొన్న సమ్మె నోటీస్ ఇచ్చిన సందర్భంగా చెప్పడం జరిగినది. కానీ ఈరోజు చిన్న చిన్న తప్పులకు, ఇప్పుడు మామూలుగా పెద్ద తప్పులకి ఇప్పుడు యావత్తు తెలంగాణలో ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఎవరిని కూడా డిస్మిస్ అంటే సస్పెండ్, రిమూవ్ అంటే దాదాపు ఈక్వల్ టు డిస్మిస్. అంటే ఇంకా సర్వీస్కు మన ఆయన చేసిన ఉద్యోగానికి మరి ఆర్టీసీకి కానీ ఎలాంటి సంబంధం లేదని రిమూవ్లో అంటే దాని అర్థం. మరి ఇటువంటి పరిస్థితి ఉండొద్దని మరి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అందుకే ఆర్టీసీలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేదని ఏదైతే ఉందో ఆ భద్రత ఉండాలని మేము చాలాసార్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం కూడా స్పందించి ఈ యొక్క టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే ఈ యొక్క సమస్యలకు ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది. ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు కోరుకుంటున్నారో మాకు ఉద్యోగ భద్రత, అదేవిధంగా గౌరవం, ఏదైతే తెలంగాణ మనం సాధించుకున్నామో ఆత్మ గౌరవం అనేది ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేస్తే వస్తుంది. దాన్ని అందరు కూడా మరి కోరుతా ఉన్నారు. ఈ యొక్క కోరికను మరి గతంలో ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఇవ్వాలని ఈ సందర్భంగా కూడా మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా ఏది ఏమైనా ఈ రోజు తప్పకుండా ప్రభుత్వము ఈ స్పందించి ఈ చాలా తక్కువ జీతాలతో ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యను పరిష్కరించి ఏదైతే చిన్న చిన్న వాటికి రిమూవ్ అయ్యారో వారిని కూడా కొంత మేరకు పనిష్మెంట్ ఇచ్చి ఏ తప్పుకు ఎంత పనిష్మెంట్ ఇవ్వాలని పనిష్మెంట్ ఇంక్రిమెంట్ ఏదో ఇచ్చేసి వాళ్ళకి డ్యూటీ ఇస్తే చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్ల పాలైనాయి. మరి రోడ్డు పాలైనాయి, అంత పెద్ద తప్పు చేయలేదు. ఏదైతే చిన్నవాడికి ఇప్పుడు బ్రీత్ ఎనర్ అయితే డ్యూటీకి పోకముందే తాగి ఉండడానికి రిపోర్ట్ వస్తే దాన్ని రిమూవ్ చేయడం, డిస్మిస్ చేయడం, మరి అదే విధంగా ఏదో కలెక్టెడ్ అని ప్యాసింజర్ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు కూడా రిమూవ్ చేయడం, ఫ్యాటల్ యాక్సిడెంట్ లో డ్రైవరు చేయని తప్పుకు అనుకోకుండా ఎదుటి వాహనం వచ్చి తగిలితే కూడా అటువంటి వాళ్ళను సస్పెండ్ చేసి రిమూవ్ చేయడం. మరి ఈ విధంగా ఏదైతే టీమ్ డ్రైవర్లు ఉన్నారో మరి కండక్టర్ డ్యూటీ ఆయన ఇవ్వాలి, డ్రైవర్ ఆయన ఇవ్వాలి. అటువంటి సమయంలో ఎవరికైనా టికెట్ బై మిస్టేక్ లో ఇవ్వలేకపోతే వాళ్ళను కూడా రిమూవ్ చేయడం జరుగుతున్నది. ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళను కూడా మరి ఇన్సబార్డినేషన్ పేరుతోటి సస్పెండ్ చేసి రిమూవ్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఒక రకం కాదు, నానా రకాలుగా ఆర్టీసీ ఉద్యోగులను ఈ రోజు రిమూవ్ చేసి ఇంటికి పంపిస్తా ఉన్నారు. కానీ మానవతా దృష్టిలో ఆలోచన చేస్తే మరి వారి కుటుంబం ఎట్టుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏందని మరి ఈ రోజు ఈ యొక్క ఎండి గారు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎండి గారికి ఎందుకంటే పనిచేస్తున్న వర్కర్లను మరి అనేక విధాలుగా పనిచేసుకుంటున్నారు. కానీ వారికి చిన్న అనుకోని పొరపాటు జరిగితే కూడా రిమూవ్ చేయడం అనేది సరి అనేది కాదు. మరి ఎండి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగినది. కానీ ఎండి గారు మరి ఈ రోజు వరకు కూడా స్పందించడం లేదు. తప్పకుండా ఎండి గారు ఈ యొక్క రిమూవ్ అయినటువంటి బాధలను గుర్తుపెట్టుకొని మీరు చాలాసార్లు కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నది మేము ఉద్యోగం వీళ్ళకి ఇస్తాము, తిరిగి ఇస్తామని చెప్తా ఉన్నది. కానీ తీరా మరి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు అప్పీల్లో ఉన్నారు, లేకపోతే కోర్టులో ఉన్నారు, ఏదో రకరకాలుగా మీరు చెప్పడం జరుగుతూ ఉన్నది. కోర్టులో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం అనుకుంటే మేము కోర్టు కేసులను ఉపసంహరించుకున్నాం, వాళ్ళందరికీ ఉద్యోగం ఇస్తున్నామంటే కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకుంటాం. హనుమంత్ గారు
మరొకసారి మీ వద్దకు వస్తానండి. రాస్తుకు తర్వాత మీతోని కగ్లూడ్ యాజ్ ఏ కాంగ్రెస్ నాయకులు కూడా మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది కాబట్టి మీ వద్దకే వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అప్పటిదాకా మనం ఒకసారి దుగ్గు రాజేందర్ దగ్గరికి వెళ్దాం. రాజేందర్ గారు, మీరు ఏం పని చేస్తారు, ఏ కారణాల చేత మీకు తొలగించడం జరిగింది ఆర్టీసీ నుండి? దుగ్గు రాజేందర్ గారు, మీ ఫోన్ను అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. దుగ్గు రాజేందర్ గారు, మీ ఫోన్ను అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేయండి సార్. నా మాట వినపడుతుందా రాజేందర్ గారు? ఓకే సార్, రాజేందర్ గారు. ఓకే రాజేందర్ గారు, మీరు రెడీగా ఉండండి. మీరు ఒకసారి నా మాట వినడానికి ప్రయత్నం చేయండి. అప్పటిదాకా మనం ఒకసారి మనకు సంబంధించింది కుమ్మరి గంగాధర్ గారి దగ్గరికి వెళ్దాం. గంగాధర్ గారు, ప్రస్తుతం మిమ్ములను ఎందుకు ఆర్టీసీ నుండి తొలగింపారు, దానికి అసలు కారణాలు ఏంటి, మీరేం చేస్తుండే ఆర్టీసీలో? గంగాధర్ గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ఓకే సార్, వినిపిస్తుందా సార్? మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. మమ్మల్ని గత ప్రభుత్వంలో సర్వీస్ నుంచి రిమోట్ చిన్న తప్పులకు టికెట్ మిస్టేక్ కావచ్చు, అది ముఖ్యంగా అయితే మా ఉద్యోగాలు చాలా మట్టుకు కండక్టర్లు ఎట్లా పోయినాయి అంటే టిమ్ మిషన్లు ఫెయిల్ అవ్వడం వల్ల, నాసీ రకం టిమ్ మిషన్లు వచ్చినాయి కాబట్టి అందువల్ల ఉద్యోగాలు పోయినాయి కండక్టర్లు అయితే. మరియు డ్రైవర్స్ ఎట్లా పోయినాయి అంటే వాళ్ళు కూడా డ్రైవర్ ఉద్యోగం మీద కూడా కండక్టర్ ఉద్యోగం కూడా చేసినారు. వాళ్ళకు టిమ్ ఇచ్చి టికెట్లు ఇవ్వమని వాళ్ళని కూడా లైన్ మీద పంపించారు. ఆ రకంగా వాళ్ళు చదువు వచ్చి రాక ఒక టికెట్ ఉండటం వలన ఆ రకం కూడా ఉద్యోగం సరే జరిగిపోయింది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడుస్తా ఉన్నది. మేము గత గవర్నమెంట్ మ్యాన్ పవర్ తగ్గించాలని అందరినీ ఉద్యోగంలో తీసేసారు. ఓకే సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ప్రజాపాలన ఉంది అని చెప్పేసి మేము 2024 జనవరి నుంచి రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టుముట్టు తిరుగుతా ఉన్నాము. తిరిగితే మాకేం చేసిందంటే గవర్నమెంట్ డెడికేటర్లకు ఒక సంవత్సర కాలం లోపల తిరిగేటప్పటికి డిసెంబర్ 12వ తారీఖు 2024 లోపల కమిటీ వేసారండి, 3 మెన్ కమిటీ. అందులో 3 మెన్ కమిటీ వేస్తే తర్వాత లేబర్ కమిషనర్ గారు, తర్వాత సజ్జనార్ గారిని మెంబర్లుగా పెట్టారు. వాళ్ళు దాన్ని స్టడీ చేసి 28/4/2025 నాడు తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో జారీ చేస్తారు మాకు. ఏమని, అప్పుడున్న వారికి 30 రోజులు ఉద్యోగాలు ఇవ్వమని. ఎవరి అయితే మా ఈ 3 అప్పీలు కన్సిడర్ తిరస్కరించి కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయారు వాళ్ళకి 60 రోజుల్లో కన్సిడర్ చేయండి. ఒకవేళ వాళ్ళు కన్సిడర్ లేబర్ కమిషనర్ నుంచి వాళ్ళు కూడా ఇవ్వచ్చు అనేది జీవో యొక్క సారాంశం సార్. ఆ జీవోని పట్టుకొని మేము ఇప్పటికీ 10 times ఆ బస్ భవన్ చుట్టూ తిరిగినాం సార్. మేము తిరిగినప్పుడల్లా మమ్మల్ని ఏం చేస్తున్నారంటే అక్కడ పిచ్చిగా పోలీసు వాళ్ళు మోహరిస్తున్నారు, మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తలేరు. దీనికి సాక్షి ఏమిటంటే అక్కడ చిక్కడపల్లి సేయి గారు, రాజు నాయక్ గారు ఉన్నారు కదా, 2 times బస్ భవన్ లోపలికి తీసుకెళ్లారు. గత శుక్రవారం కూడా సార్ మేము వెళ్ళినాము. లోపలికి వెళ్తే అంతకుముందు 13వ తారీఖు కూడా వెళ్తే అక్కడ సిపిఎం మేడం గారు కలిసి ఇది గవర్నమెంట్ జీవోను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవ్వవలసిందే. ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళు సంతకం పెట్టి చేస్తామన్నారు సార్. రాజేందర్ గారు, మీ ఫోన్ మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు మన మిత్రుడు గంగాధర్ గారు మాట్లాడుతున్నారు, తర్వాత మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మీ ఫోన్ మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. మరి గవర్నమెంట్ ఇప్పుడు సార్ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. మేము పొన్నం ప్రభాకర్ గారి దగ్గర పోతే జీవో ఇచ్చేసినాం కదా, మీకు ఎట్లా ఉద్యోగాలు ఇస్తారని మంత్రి గారు చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఇచ్చిన జీవోను యంత్రంగా అమలు చేయకపోండి సార్. ఇప్పుడు అధికారులు దేనికోసం సార్? గవర్నమెంట్ ఇచ్చిన జీవోను అమలు చేయాలి. మేము ఏదో కాళ్ళ వేళ్ళ పడ్డాము, బతిమలాడినాము, సజ్జనార్ గారిని బతిమలాడినాము, గవర్నమెంట్ బతిమలాడినాము, రేవంత్ రెడ్డి గారికి బతిమలాడినాము, మన కన్సల్టెంట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారిని బతిమలాడితే ఒక జీవో ఇచ్చినారు. 60 రోజుల లోపల ఇవ్వాలంటే 60 రోజులు అయిపోతుంది సార్. 26 కు 60 రోజులు కంప్లీట్ అయిపోతుంది. మరి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఇంకేమన్నా అంటే మొన్న ఫోన్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము మా బస్ భవన్ ద్వారా 136 మందికి ఉద్యోగాలు ఇచ్చిన సార్. ఓకే, అది ఇచ్చింది ఎవరు? ఆర్ఎంలు కానీ ఈడీలు కానీ వాళ్ళ అప్పీల్లో ఉన్న ఉద్యోగాలు ఇచ్చేసారు, అప్పీల్ మేళని పెట్టి. కానీ మాకు ప్రజాపతి ద్వారా వచ్చిన జీవో ఒకరికి కూడా ఉద్యోగాలు ఇయ్యారు సార్. ఇప్పటికి ఇవి రేపటికి కంప్లీట్ అయిపోతున్నది. ఇవ్వాలంటే 60 రోజులు అయిపోతుంది సార్. మేము మొన్న బీసింగ్ బోర్డు మీటింగ్ పోయినప్పుడు కూడా అక్కడికి వెళ్ళాం సార్. బీసీ మీటింగ్ లో మా సజ్జనార్ గారు, ఎండీ గారు వచ్చారు. అక్కడ మా బాధలు చెప్దామని వెళ్ళాం. కానీ మా లోపలనే మా నాయకుల లోపం కూడా ఉంది సార్. మా యూనియన్ నాయకులు కావచ్చు, వాళ్ళ కుల సంఘ నాయకులు కావచ్చు,
బీసీ మీటింగ్ పెడితే అక్కడ బీసీ మీటింగ్ నిరంజన్ అని ఒక బీసీ నాయకుడు మాకు మైక్ కూడా ఇవ్వలేడు సార్, ఆస్కారం చేయలేదు, మైక్ ఇవ్వలేడు. మైక్ కూడా మేము సజ్జనార్ ముందు వెళ్తాం కదా మా సమస్య. అందుకని చెప్పి సార్ గవర్నమెంట్ జీవోను ఖచ్చితంగా అమలు చేయాలి, చేసి తీరాలి, అదే మా కోరిక. చెయ్యాలి, ఉద్యోగాలే. మేమేం సారిగో ఇప్పుడు నేను ఒక కూలికి వచ్చినా, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా, వెనుక కనిపిస్తున్నాయా చెట్లు? ఇది సార్ చిన్న చిన్న ఉద్యోగ తప్పులకు మమ్మల్ని పూర్తిగా పనిష్మెంట్ ఇచ్చి, సరే మేము తప్పు చేసినాం సార్ కాదంటలేము, చిన్నయో పెద్దయో జరిగిన పొరపాట్లు, కావాలంటే ఎవరు చేయలేదు, పొరపాట్లు జరిగిన తప్పులకు మమ్మల్ని శిక్షించడమే సార్. మా భార్య, పిల్లలు, మా తల్లిదండ్రులు మొత్తం అవమానకరం అయితే సార్. 36 శాఖలలో ఎందులో లేని జీవోలు ఇందులోనే ఉన్నాయి, మా ఆర్టీసీలోనే. సరే మాకు సిపిఎం మేడం ఏమందంటే, మీది ఏం కేసు అని అడిగింది సార్ మొన్న బెదిరించి. మాకు ఏం కేసు అంటే, సార్ మేడం ఒకసారి అయింది, నా 15 నెలల సర్వీసులు ఒకేసారి అయింది, ఒకసారికి ఎవరైనా నేను ఇట్లా 3వ అప్పీలు ఎందుకు ఇవ్వలేరు అని అడిగింది. నాకేం తెలుసు మేడం, ఐఆర్ ఆఫీసర్ రిజెక్ట్ చేసిర్రు. ఒకేసారి జరిగిన సర్వీసులు ఒక తప్పు కూడా మమ్మల్ని 3 అప్పీలు తిరస్కరించారు సార్. మేడం గారు ఏమంటారు, 3 తప్పులు చేసినప్పుడే మిమ్మల్ని రిమూవ్ చేసే ఆస్కారం ఉంది, రిజెక్ట్ చేసే ఆస్కారం ఉంది. మరి మొదటి తప్పుకే తీసి రోడ్డు మీద పడేసింది సార్. 5 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరిని చిన్న చిన్న తప్పులకు చాలా మంది 90% కేసులు ఇవే ఉన్నాయి సార్. గంగాధర్ గారు ఎన్ని సంవత్సరాల సర్వీస్ మీకు ఉన్నది? సజ్జనార్ గారికి చెప్పాలా అంటే వాళ్ళు ఇంకొక మాట మాట్లాడుతున్నది. దీని ముఖంగా చెప్తే ఇప్పుడు కొంతమంది ఎండి అప్పీలు ఉన్నాయి సార్, ఎండి గారు కూడా తిరస్కారం చేశారు. ఆ ఎండి అప్పీలు ఉన్నాయి, చైర్మన్ పెట్టమన్నారు, చైర్మన్ లేరు సార్. రాజేందర్ గారు, వాళ్ళకి ఎట్లా వస్తుంటే చైర్మన్ రావాలి, లేదంటే ఎండి పోవాలి. రాజేందర్ గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి సార్. రాజేందర్ గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి సార్. మాకు ఇవ్వాలి సార్, ఇదే మా యొక్క ఆకాంక్ష. రాజేందర్ గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి సార్, మీ ఫోన్ మ్యూట్ చేయండి, చాలా డిస్టర్బ్ వస్తుంది. గంగాధర్ గారు ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉన్నదండి మీకు? ఇప్పటికి ఈ సంవత్సరం ఇప్పుడైతే మీకు తొలగించారో అప్పటి వరకు ఎన్ని సంవత్సరాల వరకు మీరు ఆర్టీసీలో పనిచేశారు? వినిపిస్తలేదు సార్. ఎనీవే, ఈరోజు మరొకసారి మనం గంగాధర్ గారికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం దుగ్గు రాజేందర్ గారి దగ్గరికి వెళ్దాం. దుగ్గు రాజేందర్ గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేపు ఏదైతే ఆందోళన చేపట్టబోతున్నారో బస్సు భవన్లో 30 రోజుల పాటు ఒకవరికి 60 రోజుల పాటు ఒకవరికి తీసుకోవాలని ఒక ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆదేశాలను అనుసరించకపోగా వారిని నానా తిప్పుల పెడుతున్న సమయంలోనే మీరు ఇటు పొన్నం ప్రభాకర్ గారికి ఏదైతే వినతి పత్రం ఇచ్చారు, ఇప్పుడు లేబర్ మినిస్టర్గా ఉన్న వివేక్ గారు ఏమంటున్నారు ఈ విషయంపై? సార్ జమీన్ సార్. సార్ మాట్లాడండి. వినొస్తుందా సార్? మాట్లాడండి సార్. ఒకసారి మీ ఫోన్ను కదలకుండా ఉంచండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మీరు ఒకటి మాది డిబేట్ కండక్ట్ చేశారు. ఎస్ సార్. ఇప్పుడు ఈ తెలంగాణ ఆర్టీసీలో ఇప్పుడు మన ఎంత అన్యాయం, ఎంత వివక్ష జరుగుతున్నదని అంటే, ఇప్పుడు చిన్న చిన్న కారణాలతోని ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మందిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఒకటి, అప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే, మేము కనుక అధికారంలోకి వస్తే మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతామని చెప్పి ఇప్పుడు కన్సర్న్ ఉన్నటువంటి మంత్రి గారు, తర్వాత ముఖ్యమంత్రి సార్ కూడా మాట్లాడారు. అయితే దాన్ని అమలు చేయకపోవడమే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొన్న ఈ 10 రోజుల నుంచి విచక్షణ రహితంగా ఏంటంటే రిమూవ్ చేస్తున్నారు, అప్పీల్ పెట్టి రిజెక్ట్ చేస్తున్నారు సార్. ఒకటి, ఇప్పుడు మేము గత 14 నెలల నుంచి తిరిగి మేము ఇప్పుడు ప్రజావాణి దగ్గర మేమే, తర్వాత ఆర్టీఐ భవన్ కాడ మేమే, లోకాయుక్త కాడ మేమే, సెక్రటరీ దగ్గర మేమే తిరిగాక మా యొక్క బాధను గమనించి ఆ చిన్నారెడ్డి సారు తర్వాత ఎవరిలో కలిసి ఒక 3 మెన్ కమిటీ వేసారు. ఆ 3 మెన్ కమిటీలో మళ్ళీ సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీలో మళ్ళీ వాళ్ళంతా ఎక్సర్సైజ్ చేసి మొన్న 28 ఏప్రిల్ నాడు ఒక జీవో ఇచ్చారు. ఏమని, ఈ తొలగించబడ్డ కార్మికులందరినీ బేషరతుగా వితిన్ ఆర్టీసీ అప్పీల్ ఉన్నటువంటి వాళ్ళని 30 రోజుల్లో, ఈ అప్పీల్ అయిపోయినటువంటి 3 అప్పీల్ అయిపోయినటువంటి 60 రోజుల్లో వీళ్ళని రీఇన్స్టేట్ చేయాలని చెప్పి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ సర సారు ఏకంగా సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సార్కు జీవో ఇచ్చానండి. ఆ జీవో 28 ఏప్రిల్ నాడొస్తే ఈ సజ్జనార్ సారును ఆ దివ్య మేడం ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చేసి ఆ జీవో కాపీని మాకు చూపెట్టకుండా మాకు మే 22 నాడు ఇచ్చారు. ఆ జీవో కాపీ నేను మొన్న 6 జూన్ నాడు తీసుకొని బస్ భవన్కి వెళితే ఈడీఓ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్ మునిశేఖర్ సార్ ఏమంటే, అయ్యో జీవో వచ్చిందా మాకు తెలియదు అంటున్నాడు.
అంటే సార్ ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇది దయచేసి ఏంటంటే మన రవాణా శాఖ మంత్రి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు దీన్ని కేంద్రీకరించాలి. ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి జీవోనే మాకు తెలియదు అన్నారంటే ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అది ఒకటి. రెండోది మరి ఆ జీవో కాపీ మొత్తం చదువుకున్నాడు ఎవరు? ఈ మునిశేఖర్ సార్ చదువుకొని ఇది అంత ఉన్నది ఫ్యాక్ట్, మిమ్మల్ని అందరూ రీచ్ ఉండేస్తాం, ఈ విత్ ఇన్ అప్పీల్ ఎవరైతే ఉన్నది ఇది 3-4 రోజుల్లో దీన్ని డిసైడ్ చేస్తామండి, దీన్ని ఫైనలైజ్ చేస్తా అని చెప్పి నాకు 6 తారీఖు 6 నెలలు చెప్పిండు. మీరు మళ్ళీ మీరు ఇంతమంది అవసరం లేదు, మీరు ఒక 6-7 మంది, మీరు 13 నాడన్నా 14 నాడు రండి అంటే మేము 13 నాడు విను పోతే మొత్తం వల్ల పోలీసు వాళ్ళని పెట్టారు మెయిన్ గేట్ కాడ. ఇప్పుడు హనుమంతు ముదిరాజు లైన్ ఉన్నారు మాట్లాడండి. హనుమంతు గారు మీరు ఉన్నారు కదా? హనుమంతు ముదిరాజన్న ఇది అసలు ఈ ప్రజాస్వామ్య ఈ డెమోక్రసీ కంట్రీలా బస్ భవన్లకు మాకు పోవడానికి ఎందుకు అనుమతి నిరాకరిస్తుంది ఈ ఆర్టీసీ ఎండి అనేటువంటిది? మీరు దీన్ని ఎందుకంటే ముఖ్యమంత్రి సార్కి ఇమీడియట్ చెప్పాలి. ఇప్పుడు మేము రిమూవ్ అయినా కావచ్చు, మా పిఎఫ్ డబ్బులు లేవా, దానిలో మా సీసీ డబ్బులు లేవా, తర్వాత మా ఎస్బిటి డబ్బులు లేవా, మా ఎస్ఆర్బిఎస్ డబ్బులు లేవా, ఏమైనా మేము తీవ్రవాదమా, మేము టెర్రరిస్టమా? ఎందుకు పోలీసులను పెడుతున్నాడు ఎండి సార్ అక్కడ? లేకపోతే ఈ బస్ భవన్ ఎండి సార్ యొక్క సొంత జాగిరా, లేదా కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చిండా ఆర్టీసీని? ఎంత దుర్మార్గపు ఆలోచన, ఎంత క్రూయల్ చేష్టలు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో ఇచ్చినా కూడా ఆ జీవో కాపీని ఎందుకు కింద వస్తున్నట్టు ఇది అర్థమైతలేదు. మొన్న బీసీ మహాసభని సుందర విజ్ఞాన కేంద్రం పెడితే నేను ఎవరు మన బీర్లాయలయ మంత్రి ఎమ్మెల్యే గారికి మొత్తం చెప్తారే మీరు ఈ ఎండి గారు ఉన్నప్పుడు చెప్పేది ఉండే దీని సంగతి నేను అక్కన నిలదీసి అడుగుతున్నాడు. ఆ ఎండి గారు ఉన్నంత చెప్పింది, ఆ మీటింగ్ పెట్టించింది ఎండి గారు పెట్టించిండు ఆ నిరంజన్తోని. అంటే ఇప్పుడు బీసీ మహాసభ అని చెప్పి నిరంజన్ పెడితే అది నిరంజన్ పెట్టాలి, లేకపోతే బీసీ సోదరులు ఉండాలి. కానీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ నిరంజన్ అంటే మొత్తం ఎండి సార్ ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు ఈ నచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టాడు తతలే. మరి ఇంత ఇంద్రుడు చంద్రుడు అయితే ఇలా 1100 మంది ఎందుకు రోడ్డు కింద పడ్డారు? వీళ్ళని ఎవరు పడగొట్టిండ్రు? సరే డిపో మేనర్ రిమూవ్ చేసిండ్రు అనుకుంటారు. డిపో మేనర్ రిమూవ్ చేస్తే వాళ్ళకి అప్పీల్ ఉంది, ఏముంది? డిప్యూటీ ఆర్ఎం గారు అప్పీల్ ఉంది, ఆర్ఎం గారు అప్పీల్ ఉంది, ఈడీ గారు అప్పీల్ ఉంది. వాళ్ళు అప్పీల్ ఎందుకు కన్సిడర్ చేస్తలేరు? అంత కన్సిడర్ అయ్యేంత నేరం ఏం చేసిరు డ్రైవర్ కండక్టర్లు? అది చూపెట్టగలదా నువ్వు? మరి మొన్న ఎన్నడు 24th నాడు ఢిల్లీ నుంచి జాటో దుస్సేనాకు ఎస్టీ జాతీయ కమిషన్ నుంచి వచ్చి ఇలా ఎండి గారు ఇక్కడికి రావాలని తెలుసు గెస్ట్ హౌస్ పిలిస్తే పోలేదు. ఎవరి ఈడీ గారు ఉషా మేడం తోలిచ్చాడు. ఎందుకు మరి పోలేదు? పోయి చెప్పాలి కదా నువ్వు చేసే కరెక్ట్ అయితే. సార్ ఇప్పుడు సార్ మన జమీల్ సార్ చెప్పండి సార్. ఇవాళ తెలంగాణ ఆర్టీసీలా ఎంత దుర్మార్గమైన పాలన నడుస్తుందంటే దానికి మొత్తం దీనిలో ఎవరు కాదు, దీనిలో ఇవాళ గవర్నమెంట్ కాదు, లేకపోతే మన కన్సర్న్ మంత్రి, మొత్తం కర్త కర్మక్రియ మొత్తం ఎండి సరే. మరి అయినా ఇయ్యాల ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం సార్ ను. సార్ ఇప్పుడు ఈ సజ్జనార్ సార్ ను 2021 ఆగస్టులో బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చి పెట్టింది. వాళ్ళ టెన్యూర్ ఎంత? మినిమం 2 సంవత్సరాలు, మాక్సిమం 3 సంవత్సరాలు కదా. మరి ఇలా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడుస్తుంది. ఎందుకోసం మీరు ఉంచారు అంటే? మరి ఇంతకన్నా ముందు ఈ ఆర్టీసీ 1956 నడుస్తుంది. ఇంతకన్నా మంది సూపర్ పవర్ ఎంపీలు దీన్ని నడిపియలేదా? ఏకేకాన్ని నడిపియలేదా? దినేష్ రెడ్డి సార్ లేడా? ఆర్ఆర్ గిరీష్ కుమార్ గారు లేడా? లక్ష్మణ్ రెడ్డి సార్ లేడా? వీళ్ళంతా చేశారు. వీళ్ళంతా కార్మికులు పడి ఇట్లానే వచ్చా కొత్త వచ్చారా సార్? ఇప్పుడు ఈ 430 విధాలు ఏం చెప్తున్నంటే ఈ సజ్జనార్ సార్ యొక్క దమనకాండకు, ఈ సజ్జనార్ సార్ యొక్క అనైతిక చర్యల కోసం చాలా మంది చనిపోయారు, చాలా మంది చనిపోవడం సిద్ధంగా ఉన్నది. దానికోసం రేపు ఏంటంటే మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయితే నేను పర్మిషన్ పెట్టుకున్నా. రేపు ఈ యొక్క జీవోను అమలు చేస్తాడా? ఒకవేళ అమలు చేయకపోతే ఈ జీవోను అమలు చేయని చెప్పి మాకు రిటర్న్ కాయడం కావాలి. దీన్ని మేము సీఎం గారి దగ్గరికి ఏంటంటే మా దగ్గర మా ఎమ్మెల్యే ద్వారా ఆ బిల్లయ్య సార్ మన ఎమ్మెల్యే గారు మనం తీసుకుపోతాడు. ఓకే రాజేందర్ గారు ఒక నిమిషం అండి. రాజేందర్ గారు ఉన్నట్టుంది, హనుమంత్ గారు ఉన్నట్టుంది. హనుమంత్ ముదిరాజ్ గారు మీరు ఉన్నారండి లైన్లో? మీరు వీడియో ఆన్ చేయండి సార్. హనుమంత్ గారు మీ వెహికల్ని ఆపి, హనుమంత్ గారు మీ వెహికల్ని ఆపి ఒకసారి వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్. సార్ కల్పన గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాం, మనకు సంబంధించిన దుగ్గు రాజేందర్ గారు ఏ మాట అయితే చెప్పారో, గతంలో అనేక సార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ దాన్ని పెడచో పెట్టి వారికి 30 రోజుల పాటు 60 రోజుల పాటు వారు రిజిస్ట్రేట్ చేయాలని చెప్పినా కూడా
వారిని రిజిస్ట్రేట్ చేయకుండా ఇంకొక చాలా విషయం ఏంటంటే ఒకవేళ కనుక కోర్టులో కూడా ఉన్నప్పటికును ప్రభుత్వం దలుచుకుంటే దాన్ని వెనక్కి తీసి ఉపసంహరించుకోవచ్చు ఆ కేసులను. ఎవరైతే ఉద్యోగస్తులు చిన్న చిట్కా ఏదైతే తప్పులు చేశారో వాళ్ళని తిరిగి ఉద్యోగాలను తీసుకొచ్చు. కానీ ఈరోజు పరిస్థితులు మారాయి. రేపు ఏదైతే జరగబోయే ఆందోళన ఉందో బస్బాన్ ఉందా, మీరు ఎలాంటి కార్యాచరణ నిర్వహించబోతున్నారు? మీ సతీమణులతో సహా అందరు వెళ్తున్నారా లేక మీరు ఒక్కరే, అంటే మీ భర్త ఒక్కరే వెళ్తున్నారా అక్కడికి? కల్పన గారు, ఓకే రైట్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాం, మనం వాస్తవానికి ఒకసారి చూసినట్టయితే ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వాలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయనేది మాటకు అంతు చిక్కని సమస్యగా మారింది. గత ప్రభుత్వంలో ఏదైతే దర్దాపుగా కార్మికులు మొత్తం ఆర్టీసీ కార్మికులకు ఏకంగా ఇంత పెద్ద ఆందోళన చేపట్టిన తర్వాత వారందరినీ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ చేసిన తర్వాత వారు ఎప్పుడైతే ఆందోళన కంటిన్యూగా చేపట్టారో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఎవరికైతే డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ చేశారో వారందరినీ తిరిగి ఉద్యోగంలో చేపించుకున్న తర్వాత 12,000 మంది అప్పటి నుంచి ఇప్పటి వరకు 1,200 మంది రిటైర్మెంట్ కానీ లేకుంటే అనేక కారణాల వల్ల వాళ్ళు విఆర్ఎస్ తీసుకొని కోవిడ్ ప్రాంతంలో అవన్నీ జరగడంతో ఆ 12,000 మంది కార్మికులు అలాగే ఆ భర్తీలు కాకుండా ఆర్టీసీ అలాగే ఉంది. అంతకు మించి ఏంటంటే ఆ 1,200 కార్మికులు లేనప్పటికీ ఆర్టీసీని కాపాడుకుంటూ ఆర్టీసీ కార్మికులు కండక్టర్లు కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, మెకానిక్లు కానీ అందరూ పనిచేసే చిన్న చిట్కా ప్రతి ఒక్కరు కలిసి ఆ ఆర్టీసీని తన కండ్లకు కాపలాగా కాసుకొని వచ్చి దాన్ని కాపాడుకున్నారు. ఒక ప్రజలందరికీ ఆలోచింపజేసే విషయం ఏంటంటే 1,200 కార్మికులు తొలగినప్పటికీ వాళ్ళు లేనప్పటికీ ఆ 12,000 కార్మికుల ఆ గ్యాప్ను కూడా ఫిల్ చేసుకుంటూ ఆ మిగిలిన ఏ కార్మికులైతే ఉన్నారో ఆ కార్మికులందరూ ఆర్టీసీని ఏదైతే వాళ్ళకిచ్చిన ఖచ్చితంగా ఏదైతే కిలోమీటర్స్ ఉన్నాయో ఆ కిలోమీటర్స్ కూడా రీచ్ అయ్యుకుంటూ ఈరోజు ఆర్టీసీ ఏదైతే నష్టాల బాటలో ఉంది దాన్ని మరొకసారి దాన్ని లాభాల బాటలో తీసుకురావడానికి ఆర్టీసీ కార్మికులు సక్సెస్ అయ్యారు. ఇదొక నిదర్శనమే. తర్వాత కూడా ఏదైతే ఈరోజు ప్రస్తుతం మనం చూశామో ఆర్టీసీని నిలబెట్టుకున్న తర్వాత ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం ఏదైతే కుట్ర పన్నిందో దాన్ని తరిమి కొట్టి ఈరోజు ఆర్టీసీ కార్మికులు గత ఆందోళనలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం వారికి ఒక విశ్వాసం కల్పించింది, ఆర్టీసీని మాత్రం ప్రైవేటీకరణ చెయ్యము అని. కానీ దొడ్డిదారిన మరొకసారి ఎలక్ట్రిక్ బస్సును తీసుకొచ్చి పొల్యూషన్ కంట్రోల్ పేరిట ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎలక్ట్రిసిటీ బస్సెస్ మేము నడిపిస్తామని చెప్పారు. ఆ నడిపిస్తున్న బస్సులు ఆర్టీసీ యాజమాన్యం ద్వారానే కొనిపిస్తే బాగుండే, కానీ ప్రైవేట్ సంస్థల ద్వారా కొనిచ్చి దాన్ని ప్రైవేట్ సంస్థల ద్వారానే నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు మరొకసారి ఆర్టీసీ కార్మికులను ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆ రెగ్యులర్ ఆర్టీసీ కార్మికులను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్నటి వరకు 600 ఉన్న ఆర్టీసీ తొలగింపు కార్మికుల సంఖ్య ఈరోజు 1,100కు చేరింది. ఈ 1,100కు చేరిన కారణాలు ఏం చూపుతాయా? దానికి ఖచ్చితంగా దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇంకొక విషయం ఏంటంటే నిన్నటి వరకు ఆర్టీసీకి సంబంధించిన పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు. ఈరోజు లేబర్ మంత్రిగా వివేక్ గారు వచ్చారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య నలుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్తాయా లేదా అనేది చూడవలసి మన బాధ్యత ఉన్నది. రేపు జరగబోయే ఆందోళన కార్యక్రమం దానిలో రిమూవల్ ఫ్రమ్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఆ 11,000 మంది కుటుంబాలతో సహా ఆర్టీసీ భవన్ మందు ఏదైతే ఆందోళన చేపడుతున్నారో అందులో తన కుటుంబాలతో సహా వచ్చి అక్కడ ఆందోళన చేపడతామని చెప్తున్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారం మనకు మా స్టాఫ్ రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. ఫోన్ లైన్లో లెనిన్ ఉన్నారు కాబట్టి లెనిన్, వాట్ ఈస్ ద రైట్ నౌ, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఎట్ ఆర్టీసీ భవన్, వాట్ ఈస్ ద రేపు వాళ్ళు తీసుకోబోయే కార్యాచరణ ఎలా ఉన్నదని మనం భావించవచ్చు? జమీల్, ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి రిమూవల్ ఎంప్లాయీస్
పలుమార్లు అయితే వాళ్ళని చిన్న చిన్న కారణాలు చెప్పేసి పదవి నుంచి ఏదైతే ఆర్టీసీ సంబంధించినటువంటి చిన్న చిన్న లోపాలు చూపెట్టి వాళ్ళని అయితే తీసేయడం జరిగింది. అయితే అనేక మంది దీంట్లో దాదాపు ఒక 1100 మంది 1500 మంది దాకా ఆర్టీసీకి కార్మికులను అయితే రిమూవ్ చేశారు. అయితే వీరు పలుమార్లు బస్ భవన్ ముట్టడి చేశారు. అలానే అధికారులను కూడా కలిసినటువంటి నేపథ్యాలు ఉన్నాయి. అయితే ప్రజావానికి వెళ్లారు. గతంలో ఏదైతే గత ప్రభుత్వంలో తీసేసిన సందర్భంలో అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విధుల్లోకి తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చట్లేదని చెప్పేసి ఏదైతే రిమూవల్ ఎంప్లాయీస్ ఉన్నారో బస్ భవన్ ముట్టడి చేయడము, అలానే బస్ భవన్ లో ఉన్నటువంటి అధికారులను కలవడము, ఇలాంటి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రావట్లేదని చెప్పేసి ఒక నిరుత్సాహంలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇదే ధోరణి చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా రాబోయే రోజులలో మరింత ధర్నాలకైనా లేకపోతే బస్ భవన్ ముట్టడి చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో రవాణా శాఖ మంత్రిని అలానే ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి కార్మిక శాఖ మంత్రి వీళ్ళను కలిసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంతసార్లు వాళ్ళ సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అనేక సార్లు అది ఏదైతే సజ్జనార్ దృష్టికైనా లేకపోతే మంత్రులు ఏదైతే రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. అయితే గతంలో బస్ భవన్ ముట్టడి ఇచ్చిన కార్యక్రమంలో ఎండి సజ్జనార్ ను కలిసే అటువంటి సందర్భంలో సజ్జనార్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఇదంతా సజ్జనార్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒకవైపు ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే దాదాపు ఏదైతే రిమూవల్ ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ కుటుంబ పరిస్థితులు అంతా రోడ్డు మీద పడుతున్నాయని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఒకరైతే లెటర్ రాసి నేను చనిపోతున్నా, నాకు చావు కారణము ఏదైతే ఈ ప్రభుత్వము ఏదైతే ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులే అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. అయితే పలుమార్లు ఏదైతే సీఎం ను కలవడానికి అలానే మంత్రిని కలవడానికి వీరు ప్రయత్నించినప్పుడు కూడా కొంత విఫలం అవుతున్నాయి. అసలు మా సమస్య ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అని చెప్పేసి కూడా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం గంగాధర్ వెళ్దాం. గంగాధర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రేపు ఏదైతే ఆందోళన కార్యక్రమం మీరు చేపట్టబోతున్నారో ఆ విషయంపై ఈ రోజు మీరు పర్మిషన్కి వెళ్ళారు, పర్మిషన్ కూడా వచ్చేసినట్టు కూడా మనకు తెలిసింది. కాకపోతే ఒక విషయం ఏంటంటే గతంలో ఎప్పుడైతే మన మిత్రులైనటువంటి రాజేందర్ గారు చెప్పారో ఏ బస్సు భవన్కి అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను అక్కడ పోలీసులను పెట్టి వారిని లోపటి వెళ్లకుండా తన వినతి పత్రాలు ఇవ్వనీయకుండా తన గోసను వెలిబెచ్చుకోనీయకుండా ప్రయత్నం చేస్తున్న పోలీసులు వాళ్ళని అడ్డగిస్తున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? దానికి సంబంధించింది ఈరోజు జాగ్గా ఏర్పడ్డ మీ నాయకులు ఏమంటున్నారు? నిజం సార్, మేము ఇప్పటికే చాలా సార్లు వెళ్ళాము. 13వ తారీఖు నాడు కూడా మేము వెళ్తే లోపలికి రానియలేరు. రిమూవల్ కార్మికులు ఉన్నాక అక్కడ ఉన్న ఎస్ఐ గారు ఏమంటారు అంటే మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఎవరిని లోపలికి రానియకూడదు అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అక్కడికి ఉన్న పోలీసు వాళ్ళకు మేము జర అడిగేసరికి అంటే సిఐ గారు వస్తేనే వారు మమ్మల్ని ఎండేసుకొని తీసుకెళ్తున్నారు తప్ప మమ్మల్ని సొంతంగా అయితే రానియడం లేదు. అది ఒకటిసారి ఇవ్వడానికి 60 రోజు కంప్లీట్ అయిపోతున్నది కాబట్టి మేము అల్టిమేటం ఇచ్చింది కదా, గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఆ జీవోని వాళ్ళు అమలు చేస్తున్నామని ఒక మాట ఇచ్చినా సరే యాజమాన్యం ఇస్తే రేపు మేము విడ్రా అవుతాం. కానీ ఒకవేళ అలా కాదనుకోండి రేపు మేము మా భార్య పిల్లలతో సహా బస్ భవన్ వెళ్ళాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా అది మేము అందరు తీసుకున్న నిర్ణయము. ఇది చాలా ఈ ఉన్న 800 మంది కార్మికులకు తెలియజేయడం కూడా జరిగినది. ఒక్క నిమిషం అండి గంగాధర్ గారు, ఒకే ఒక్క నిమిషం గంగాధర్ గారు. జీడిమట్ల డిపో రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అయినటువంటి పాండు గారు మన ఏదైతే లైవ్ కార్యక్రమం చూసిన తర్వాత వారు మాట్లాడతా అని చెప్పారు ఫోర్స్ ఐస్ టీవీతోని. ఒకసారి మనం వారి దగ్గరికి వెళ్దాం. సార్ నా మాట వినపడుతుందా అండి మీకు? వినిపిస్తుంది మేడం. సార్ ఇప్పుడు మీ బాధ ఏంది? అసలు వాస్తవానికి మిమ్మల్ని ఎందుకు తొలగించారండి? మీ పేరుతో సహా మీ బ్యాచ్ నెంబర్తో సహా చెప్పండి సార్. మేడం నా పేరు పాండు, జీడిమెట్ల డిపో డ్రైవర్ 235608. 2010 లో నేను ఆర్టీసీలో ఎక్కడం జరిగింది. మేడం చెప్పండి. మేడం కాదండి, నేను జమీల్ను. మేడం నేను డ్యూటీ చేస్తున్నాగా నేను ఇందులో డ్రైవర్ గా ఉండి నేను ఒక కంట్రోలర్ గా చేసిన, డ్రైవర్ గా చేసిన, కండక్టర్ గా చేసిన. వాళ్ళు ఎక్కడ అవుతామంటే అక్కడ వాడుకున్నారు. నాకు బెస్ట్ డ్రైవర్ గా అవార్డుకి ఇచ్చారు, బెస్ట్ అటెండెన్స్ అవార్డుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను లోపల నుంచి ఎక్స్ట్రా సర్వీస్ వెళ్దామని చెప్పి పంపిస్తే ఒక రోడ్ లో ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పి పక్క నుంచి పంపిస్తే ట్రిబ్యూల్ లైన్ లో వచ్చి వాళ్ళు బస్ పక్కన పడడం వలన వాళ్ళు దెబ్బలు తగిలి వాళ్ళు చనిపోయారు.
డిపో వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత డిపో వాళ్ళు వచ్చిన తర్వాత నీది ఇందులో ఏం తప్పు లేదు, నీకు డ్యూటీ ఎక్కడ పోదు ఇస్తారని చెప్పుకుంటూ వచ్చారు. నేను ఒక షార్ట్ షీట్కి ఎక్స్ప్లెయిన్ లెటర్ రాద్దామంటే కూడా నీకు ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు తిప్పుడు టైంలో వాళ్ళే తప్పు, నీకు డ్యూటీ ఇస్తామని చెప్పి డ్యూటీ ఇవ్వలేదు. డ్యూటీ ఇవ్వకుండా ఇట్లనే సతాయించి లాస్ట్ కు రిమోట్ కార్డ్ చేతిలో పెట్టినంత వరకు నాకు ఎవరితో కన్సల్టేషన్ మాట్లాడనీయకుండా చేసింది తప్పు లేదని చెప్తున్నారు మేడం. ఆర్ఎం గారికి డిప్యూటీ ఆర్ఎం పెట్టుకున్నా, ఆర్ఎంకి పెట్టుకున్నా, ఈడీకి పెట్టినా రిజెక్ట్ చేసిర్రు. ఆ కోర్టులో వేసేట కోర్టుకినే సరిగా వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఇవ్వడం లేదు, ఆ ఫైల్ ముందుకు జరగడం లేదు, అసలు నాకు డ్యూటీ ఇవ్వడం లేదు. అరే పాండు గారు, ఎప్పుడైతే మిమ్మల్ని యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏ వ్యక్తో ఎవరో చనిపోయిన తర్వాత అప్పుడే మీరు స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? ఆ స్టేట్మెంట్ ద్వారా మీరు సంతకం చేసినప్పుడు మీరు ఒప్పుకున్నారా మా తప్పు అని? నేను నా తప్పని కాదు, నాకు అప్పుడే సిఐ గారు, ఆర్ఎం గారు, ఈడీ గారు కాన్ఫిడెన్స్ కాల్ చేస్తే స్పాట్ ఎక్స్ప్లెయిన్ ఏం జరిగింది చెప్పండి అంటే, సార్ మన ఇళ్ళ రూట్లో నా రూట్లో నేను వెళ్తున్నాను, వాళ్ళు బండి మీద వాళ్ళు వచ్చి నాకు తెలియదు, వచ్చి వెనక పడిపోయారని తర్వాత చెప్పారు, బస్సుకి నాకు గుద్దలేరు, ఇట్లా జరిగింది సార్ అని చెప్తే, సరే సార్ ఎక్స్ప్లెయిన్ లేదు, నువ్వు ఇచ్చారు కాబట్టి నీదేం తప్పలేదు, సరే డ్రైవర్ అని కట్ చేసి సిఐ గారు అక్కడ డిఎం గారికి వెళ్ళి ఈయనకు కేసు కాకుండా చూసుకోమని చెప్పేసి వాళ్ళు అక్కడ డిఎం గారికి సిఐ గారికి చెప్పడం జరిగింది. అయితే సరే నువ్వు ఇదే ప్రాసెస్ నువ్వు పోలీసు గారు చెప్పంటే అదే చెప్పినా, డిఎం గారి మీద కేసు అయితే డిపో మీద కేసు అయితే వాళ్ళు కోర్టుకు పిలిపిస్తే కోర్టు కాడ జడ్జి ముందర మా ఆర్టీసీ తరఫు నుంచి లాయర్ వాళ్ళు వచ్చి ఇందులో నేను తప్పులేదని చెప్పానంటే, నేను తప్పులేదని చెప్పిన తర్వాత కూడా నన్ను సస్పెండ్ చేసి రిమూవ్ చేసిర్రు. నేను ఇప్పుడు కోర్టులో జడ్జి దగ్గర ఎలా చెప్పను అని నేను అడిగితే లేదురా బాబు, వాళ్ళు చనిపోయినందుకు వాళ్ళు నువ్వు ఇట్లా చెప్పాలి, నీకు తప్పులేదంటే నీకు డ్యూటీ వస్తుందంటే, నేను ఆ రోజు నేను తప్పులేదని నేను మొత్తుకుంటున్నా, నాకు డ్యూటీ ఇవ్వడం లేదు, ఇప్పుడు కోర్టులో ఎలా చెప్పను, ఏం చెప్పను, నేను జరిగిందే చెప్తా, నువ్వు చెప్పమంటే నేను చెప్పడం కాదు అని నేను అన్నా. అంటే జడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా జడ్జి గారు అడిగారు, నీకు ఈ రోజు యాక్సిడెంట్ అయిందా అంటే అయ్యింది, అంటే నువ్వు గుద్దినావంటే నువ్వు గుద్దలేదని చెప్పి నేను అన్నా. నేను గుద్దలేనాక సరైన జడ్జి లేచి మా ఆర్టీసీ అడ్వకేట్ లేచి గుద్దలేదని సాక్ష్యాధారాలు ఉన్నాయని చూపించడం జరిగింది. అయితే నీ తప్పులేదని బయటికి పంపించేసారు. మళ్ళా డిపో కాడికి వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం లేదంటారు, వాళ్ళే తప్పు లేదా అని వాళ్ళే అంటారు, తప్పు ఉన్నదని నువ్వు ఉద్యోగం తీసేసారు. ఇందులో ఆర్టీసీ కార్మికులకు ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఒక సిఐ డిఎం వీళ్ళు ఎంత అరాచకాలు చేస్తున్నారు అంటే, మాకు వచ్చే బెనిఫిట్ వాళ్ళ ఇంట్లో పోయినట్టు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఇదే విషయంపై ఒకసారి పాండు గారు ఇప్పుడు ఏదైతే బాధ వినిపించారో, తన తప్పు లేదు అని స్వయానా జడ్జి ముంగట చెప్పినప్పటికును వారిని ఉద్యోగం నుంచి వెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ మీ డ్యూటీ మీకు ఇస్తామని చెప్పి యాజమాన్యం ఎప్పుడైతే చెప్పిందో, వచ్చిన తర్వాత కూడా ఇక్కడ యాజమాన్యం వానికి డ్యూటీ ఇవ్వకపోవడం, వారిని తొలగింపు చేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వమే, ఆర్టీసీ యాజమాన్యమే దీనికి ఖచ్చితంగా జవాబుదారీ చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై, ఈరోజు ఆర్టీసీ యాజమాన్యంపై ఉన్నదని ఫోర్సైజ్ టీవీ ప్రతి ఒక్కరికి ఈ చాలా ఖచ్చితంగా కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయంపై కంక్లూడ్గా ఇప్పుడు మన దగ్గు రాజేందర్ గారు, రేపు జరగబోయే కార్యక్రమానికి మీరే నాయకత్వం వహించబోతున్నారా, లేక జాక్ కూడా మీతోని జోడైందా? ఇప్పుడు సార్ రేపు మేము చేసేటువంటి ఉద్యమానికి ఈ జాక్ అనేటువంటిది జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టారు. వాళ్ళు మొన్న సమ్మెకు పిలిపించారు, మళ్ళీ సమ్మెను 6 నాడు మేనాడు పోయి రీకాల్ చేశారు. అది ఏం జరుగుతుంది ఏం కథ అనే సంగతి అది వాళ్ళకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళేమో ఇప్పుడు ఉద్యోగులు ఉన్నారు, మేము ఉద్యోగం కోల్పోయినాం. ఇప్పుడు మా సమస్య ఏంటంటే, ఇప్పుడు అసలు తెలంగాణ ఆర్టీసీలా ప్రభుత్వం యొక్క పెత్తనం ఉందా లేదా అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రశ్న వచ్చింది. ఎందుకనంటే, మేము మినిస్టర్ క్వార్టర్స్ పోయి 2 సార్లు రవాణా శాఖ మంత్రి గారిని కలిస్తే ఇది నా దృష్టికి వచ్చింది, మీది సాల్వ్ చేస్తా అని చెప్పి గత 6 నెలల కింద చెప్పిండు, మొన్న 2 నెలల కింద కూడా చెప్పాడు, నెల కింద చెప్పాడు. అసలు రవాణా శాఖ మంత్రి గారి యొక్క ఆర్డర్స్ ను ఈ ఎండి గారు ఇంప్లిమెంట్ చేస్తుండ అనేటువంటిది సమస్య. ఓకే, అదే వాస్తవానికి ఒకసారి చూసినట్టయితే రేపు జరగబోయే కార్యక్రమంలో ఏదైతే ఆర్టీసీ నుంచి వెళ్ళి రిమూవల్ చేయబడ్డ కార్మికులు ఉన్నారో వాళ్ళు తమ బంధువులు, తనకు సంబంధించిన కావాల్సిన కుటుంబ సభ్యులతో సహా అక్కడికి వెళ్ళి ఆందోళన చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రభుత్వానికి సంబంధించింది, ఆర్టీ యాజమాన్యానికి సంబంధించింది అదొక
కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నదా లేకని కావాలనే ఖచ్చితంగా ఒక కుట్రపూరితంగానే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడంలో భాగంలోనే ప్రైవేటు బస్సులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంలో భాగంగానే ఈరోజు కావాలని కాలయాపన చేస్తూ ఎవరైతే ఆర్టీసీలో తొలగించబడ్డ కార్మికులు ఉన్నారో వారి మీద కూడా దృష్టి సారించకుండా ఇంకా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న వారి మీద కూడా ఒక దురుద్దేశంతోనే వారికి కావాలని ఇట్లా వేరు చేస్తున్నారా అనేది మాత్రం చిక్కని సమస్యగా మారింది. రేపు కార్మిక శాఖ మంత్రి అయినటువంటి వివేక్ గారు ఎలా చర్యలు తీసుకోబోతున్నారు, లేకుంటే ఆర్టీసీకి సంబంధించిన రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ దీని మీద ఎలాంటి చొరవ తీసుకొని ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారో మనం వేచి చూడాల్సింది. దీనంతటికి కారణం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆర్టీసీ మీద దృష్టి సారించి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించి ఏదో విధంగా తొలగింపబడ్డ కార్మికులను వెంటనే రీఇన్స్టేట్ చేసుకొని చిట్కా ఏదైనా తప్పులు జరిగితే వాళ్ళను ఒక మెమో ద్వారానో లేకపోతే హెచ్చరికల ద్వారానో వారిని చెప్పుకుంటూ ఏదైతే కోర్టులో కేసులు ఉన్నాయో ఆ కేసులను ఉపసంహరించుకొని వారిని కూడా తక్షణమే విధుల్లోకి తీసుకొని వారి బాధలను వారి కన్నీరుని తూడ్చవలసిన బాధ్యత ఈరోజు తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి భుజాల మీద ఉన్నదండి. దానికి తోడు ఈరోజు కాంగ్రెస్ నాయకునిగా ఈరోజు ప్రముఖ కాంగ్రెస్ నాయకునిగా ఎదుగుతున్న మన హనుమంతు ముదిరాజ్ గారి భుజాల మీద కూడా ఈ బాధ్యత ఉన్నదని తెలుపుతూ మరొకసారి రేపు ఖచ్చితంగా ఈ ఆదేశాలు వస్తాయని ఆశిస్తూ మరొకసారి మీ ముందుకు వస్తాం. ఈరోజు పాల్పంచుకున్నందుకు హనుమంతు ముదిరాజ్ గారికి, దగ్గు రాజేందర్ గారికి, కుమ్మరి గంగాధర్ గారికి, సోదరి కల్పన గారికి, ఇలాగే మనకు ఫోన్ లైన్లో పాల్గొన్న పాండు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మంచి జరుగుతున్నది అని ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమం మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.